తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమే నిధులు, నీళ్లు, నియామకాలు. వాస్తవంగా ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం దావింపబడుతుంది. తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావనతో ఇవాళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చుంటాం. వాస్తవంగా 2014లో ఏ ఉద్యమ పార్టీగా భావించి టిఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాల అవకాశం కల్పించింది. 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పులో ఊబిలోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియదు కాదు. లాస్ట్ ఇయరే విశ్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మన ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకానికి పెట్టడం, ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇవన్నీ ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 మాసాల కాలంలో మనకు తెలియదు కాదు. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టడం జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 30,000 మందికి నియామకాలు కల్పింప చేయటం, 30,000 మంది నిరుద్యోగ యువతకి ఏదైతుందో వాళ్ళ నియామకాలు కల్పింప చేయటం, ఇవాళ గతంలో నిర్వహింపతాలు పెట్టిన డిఎస్సి ఏదైతుందో ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000కు పెంపు చేయటం, గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. పోటీకి వచ్చినప్పుడు 50 లోపల ఏదైతున్నదో ఇప్పుడు ఆటోమేటిక్ కోర్టు పోతాడు. నేచురల్ జస్టిస్ కోర్టు ఏదైతుందో ఇంటర్వ్యూ అవుతుంది. అంటే టీఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మార్చలేదు. మీరు హర్షించండి. మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి. అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయబడే విధంగా డిఎస్సి ఉన్నదే. డిఎస్సి రేపు పెట్టించే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆల్మోస్ట్ 2 లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. More than 70% of the applicants వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ హాల్ టికెట్స్. అండ్ దే ఆర్ ప్రిపేర్డ్. రేపు పరీక్ష పెట్టుకుని వాయిదా వెయ్యి అన్నట్టే. ఇది అర్థమే కాదు అంటూ నేను. అండ్
అంటే ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు. దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్ రిక్రూట్మెంట్, ఇది చివరిది కాదు. ఇక రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయబోతున్నది. టీచర్స్ రిక్రూట్మెంట్ జాప్యం కావడంతో పాఠశాలల్లో మీరు గమనిస్తున్నారు, బదిలీల ప్రక్రియ చేపట్టబడ్డప్పటి కూడా మళ్ళీ రేషనల్ నిర్దేశం అని చెప్పని బదిలీ అయిన టీచర్లను కూడా విడుదల చేస్తలేరు. అటు విద్య ఏ విధంగా ఆటంకం ఏర్పడుతుంది, బోధన ఆటంకం ఏర్పడుతుంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా. మీ పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా కొనసాగింపబడాలి అని అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఎంత త్వరితగతిన పూర్తి చేయబడితే అంత మనకు బోధన సక్రమంగా కొనసాగుతుంది. సపోజ్ ఫర్ ఎనీ రీజన్ ఇందులో ఇప్పుడు ఎంపిక కారనుకోండి, ఉదాహరణకు 2 లక్షల మంది ఎంపిక 11,000 మంది అంటే మీకు 5% ఎంపిక అవుతారు, 5% ఎంపిక అవుతారు. ఇక అదర్ 90% లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది. ఇందులో ఎంపిక అయ్యే అవకాశం పొందనటువంటి నిరుద్యోగ యువతకి ఏదైతుందో మళ్ళీ రేపు ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతుంది. ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా డిఎస్సి ఏదైతుందో 5,000 ఉన్నదాన్ని ఇంకా 6,000 పెంచి 11,000 ఉద్యోగాల భర్తీకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది, నోటిఫికేషన్ జారీ చేయండి. రేపు 18th వెళ్ళి ఏదైతున్నదో మీకు వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 18th జూలైకి. గ్రూప్ 1కు సంబంధించి కూడా అంటే గతంలో ఒక 500 ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తే ఇంకో 6 ఉద్యోగాలు వారికి అదనంగా కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి వాళ్ళకి ఇప్పుడు మెయిన్స్ కు అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. గ్రూప్ 2 కూడా సంబంధించి వాళ్ళ క్యాలెండర్ జారీ చేయడం జరిగింది. గ్రూప్ 2 సంబంధించి కూడా అంటే నియామక ప్రక్రియ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకొని నిరుద్యోగ యువతకు ఏదైతుందో వారి కొంత అంటే ఉద్యోగ అవకాశాల కల్పనలో కార్యక్రమాన్ని చేపడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ అంటే గత దశాబ్ద కాలంలో వాళ్ళు చెయ్యలేని పని 6 మాసాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ దాని కార్యరూపం ఇవ్వబడే విధంగా నియామక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంటే దానికి ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి, ఏ విధంగా నిరుద్యోగులు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. చిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ ఎగ్జామే కానీ నోటిఫికేషన్కి అనుగుణంగా ప్రక్రియ చేపట్టబడాలి. ఎనీ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ ఎగ్జామ్ ఇట్ హ్యాస్ టు గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. ఒకసారి ప్రక్రియ ఆరంభింపబడ్డ తర్వాత మీరు ప్రకటింపబడ్డ నోటిఫికేషన్ కు మార్పులు చేర్పులు చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది అందరికి తెలిసిందే. వీళ్ళ గ్రూప్ 1 నియామకానికి సంబంధించి ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఏదైతుందో 1:50 అనే విధంగా నోటిఫికేషన్ ప్రక్రియ జారీ చేసింది.
1:50కి అభ్యర్థులను ఎంపిక చేశారు. దాని టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు వారి 1:50 1:100 విలువండి. అంటే అసలు మీరు ఈ నియామకం చేపట్టబడాలి కొనసాగాలని భావిస్తున్నారా, లేక దీన్ని ఏ విధంగా ఆటంకం సృష్టించాలని చెప్పని భావిస్తున్నారా? ఎనీ డీవియేషన్ టు ది నోటిఫికేషన్, ఎనీ మోడిఫికేషన్, ఎనీ ఆల్టరేషన్, మీకు న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది. ఒకసారి న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మొత్తం ప్రక్రియ ఆగిపోతుంది. ఇప్పుడు 1:50లో మేము ఎంపికకు మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేస్తూ పిలుస్తామని చెప్పిన దాన్ని 50 పైన పిలుస్తామని చెప్పండి, 50 లోపల ఏదైతుందో కోర్టు పోతాడు, ఆ కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పని 1:50కి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సపోజ్ నువ్వు ఎక్సీడ్ 1:50కి 100 పోతే ఆ బిట్వీన్ 50 to 100 అనేది అది అదనపు ఆబ్జెక్ట్ పోటీ. ప్రతి సంవత్సరం ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతాయో అట్లా మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో అట్లా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అది ఏ ప్రభుత్వ శాఖే కానీ ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది ఒకసారితో ముగిసేది కాదు. ఇది ఒకసారి ముగిసేది కాదు. రేపు జరగబోయే ఎంపికలు ఏదైతున్నదో మీ 11,000 మంది ఉపాధ్యాయులు అమాంగ్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు మీ లోపలికి వెళ్ళే 11,000 మంది ఎంపిక అవుతారు. మీ లోపలికి వెళ్ళే ఈ 11,000 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడే వాళ్ళు ఏదైతున్నదో those who have applied మీలోకి వెళ్ళే ఈ 11,000 మంది ఎంపిక అవుతారు. వేరెక్కడికి రారు. మీ దానిలో ఏదైతుందో ఎవరు మెరిట్ పొందగలిగితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. మళ్ళీ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది మీకు 24-25లోనే మీకు ఇంకో డిఎస్సి రాబోతున్నది ఈ విద్యా సంవత్సరంలో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఎస్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ యూ గెట్ డిఎస్సి నోటిఫికేషన్ అన్న. ఇప్పుడు పెడతారు, ఇప్పుడు డిఎస్సి పెడతారు. ఇప్పుడు టెట్ సంవత్సరానికి 2 సార్లు పెట్టాలి. టెట్ ప్రతి సంవత్సరం విధిగా 2 సార్లు పెట్టాలి. నిబంధనలకు అనుగుణంగా టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు పెట్టాలి. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది. 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది. 2018లో ఆరంభించే 3 సార్లు పెట్టిందంటే టెట్టే మర్చిపోయింది. కాదు టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు పెడతారు. ఆ టెట్కి అనుగుణంగా ఏది ఇస్తుందో మన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా 2 పర్యాయాలు వచ్చే అవకాశం ఉన్నది. డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా 2 సార్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం అనేది ఏదైతుందో మీకు ఈ విద్యా సంవత్సరం ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నది. ప్రభుత్వం ఏదైతే క్లారిటీ ఇచ్చింది, దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీ విద్యా సంవత్సరం ఇంకో డిఎస్సి నిర్వహింపజేయబోతున్నామని చెప్పాను. గ్రూప్ 1 అయితే 1:50 మీకు నోటిఫికేషన్ భిన్నంగా పోయే అవకాశమే లేదు. ఒకసారి నోటిఫికేషన్ ప్రక్రియ కార్యరూపం దాల్చి ప్రోగ్రెస్లు ఉంటే మీరు నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి. యూ బెటర్ ప్రిపేర్ వెల్. ఇన్స్టీడ్ ఏదైతుందో వాయిదా కోరిన దానికంటే యూ ప్రిపేర్ వెల్. ఈ పోటీ పరీక్షను తట్టుకోవడానికి మీరు సిద్ధంగా అండి. ఆత్మస్థైర్యం చెప్పవలసింది పోయి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా
ఇలా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు నిజంగా కూడా మరి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి. గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి. పాలన అనుభవం లేని వాళ్ళు కాదు. ఇప్పటికైనా ఏదైతే ఉందో మీరు చేయలేని పని వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తుంది కాబట్టి హర్షించండి. నియామకాలకు సంబంధించి ఇంకెక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మీకు దృష్టిలో ఉంటే యూ బెటర్ బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో మీకున్నటువంటి అనుభవంతో ఏదైతే ఉందో యూ బెటర్ సజెస్ట్ టు స్టేట్ గవర్నమెంట్. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీకి తోడ్పడండి. అది ఏదైతుందో రేపు 18కి ఎగ్జామ్ ఉంటుంది, హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడేట్టు వాయిదా వేయండి. మళ్ళీ ఏమంటారు, మీరు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పారు. ఏమైనా చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ is committed for its election manifesto. అంటే వాస్తవానికి ఏదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చెప్పని ఈ ఉద్యోగ కల్పన అనేది నిర్మాణాత్మకంగా వ్యవహరించి ముందుకు పోతుంది. తప్పకుండా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఆత్మస్థైర్యం కల్పించబడింది. మరి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వస్తుంది. ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేది, ప్రభుత్వ పరంగా కల్పించేయటం. ప్రైవేట్ సెక్టర్లో కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా కార్యాచరణ రూపొందిస్తుంది. మీరు గతంలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏ విధంగా కార్యాచరణ రూపొందించలేదు. గతంలో మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి ఏ విధమైన కార్యాచరణ రూపొందించలేదు. బట్ ఈ గవర్నమెంట్ ఏదైతుంది, వాళ్ళ ముఖ్యమంత్రి స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఏదైతుందో అని ఒక కార్యం రూపొందించి ముందు పోతుండ్రు. ఐటీఐ కళాశాలలన్నీ కూడా ఏదైతుందో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ATCగా రూపొందింపజేసిండ్రు. ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండవు కదా, బట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మరింత మెరుగైనటువంటి శిక్షణ కల్పింపజేయబడే విధంగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా పొందడానికి ATCగా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. జగిత్యాల ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఎక్కడికి వచ్చేది ఇస్తుందో రాబోయే 4 సంవత్సరాల కాలంలో, ఈ టర్మ్ 5 సంవత్సరాల కాలం ఉంటుంది కదా, నిరుద్యోగ యువతను వారికి ఒక ఉపాధి మార్గం చూపెట్టారు భావన తలపుతోంది. బేసిక్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వారి ఉద్యమ ఫలితం, వాళ్ళ త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పననే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నది. దాని ప్రతిపక్షాలు ఏదైతుందో మీరు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకుండా హర్షం వ్యక్తం చేయండి. కావాలంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఇంకా అదనంగా రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడ చేయగలిగే అవకాశం ఉందో సూచన చేయండి.